అండి. నమస్తే. మీ పేరు సార్? వాసా సత్యనారాయణ. ఏం పని చేస్తారండి? వ్యవసాయం వ్యవసాయం. ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగానే ఉండేది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండిన పంటకి 24 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. నిజంగా 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయా? జమ అవుతున్నాయి. మ్యాక్సిమం ఏదో లాస్ట్ ఏదో కొద్దిగా ఆగినాయి కానండి, అవి కూడా మొన్న వేసేసారు. 24 గంటల్లో జమ అయినాయండి. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు రైతు అంటున్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని చెప్పి అంటున్నారు. అసలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట? రేపు 2వ తారీఖున వేస్తానంటున్నారు. అంటే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది, కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల లేట్ ఇబ్బంది అయిందని చెప్తున్నాడు కదండి మా నాయకుడు. దానివల్ల ఇప్పుడు రేపు 2వ తారీఖున వేస్తానంటున్నారు. వేస్తారని నమ్మకం మాకుంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉందండి. అంటే ఏమైనా వ్యతిరేకత వచ్చినట్టు? వ్యతిరేకత ఏమీ లేదండి. వాళ్ళు ఏదో అనుకుంటాం తప్ప జనంలో వ్యతిరేకత ఏమీ లేదండి, బాగానే ఉంది. ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? బడేటి సంటి గారు ఎలా ఉంది ఆయన పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. రైతులకు సంబంధించి సమస్యలు అని చెప్తే తీర్చే దారులు కనబడుతున్నాయా, లేదంటే మాట జవదాటి రేపు రండి ఎల్లుండి చెప్తాను లేదండి, అవుతున్నాయండి. పనులు అవుతున్నాయా? ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజ్? వేస్తున్నారండి. డ్రైనేజ్ అవుతుంది, ఇప్పుడు వర్షాకాలం కదా, కొద్దిగా డ్రైనేజీలు ఇప్పుడు వేయలేరు. వేసిన సాగో తెలియదు ఏముందంటే రేపు వచ్చే సమ్మర్ నాటికి డ్రైనేజీలు పూర్తి. ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు అవి చేస్తున్నారు, అవకాశం కుదిరాక వేస్తున్నారు డ్రైన్ కూడా. లేకపోతే రేపు వర్షాకాలం అయిన తర్వాత డ్రైన్లు మొదలెట్టి చేపిస్తామండి. మీకు ఫంక్షన్ ఏమన్నా? నాకు పెన్షన్ లేదండి, ఎవరైనా పైకి వస్తుంది. రూపంలో ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు. వికలాంగుల ఫంక్షన్లు అయితే 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచానికి పరిమితం అన్న వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. సో ఇలాంటి పథకాలు ఇదే అందుతున్నాయి ఈ ఫంక్షన్? అందుతున్నాయండి, డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఇస్తాం. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాం పొద్దున్న మొదలెట్టి అందరికి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చొరవ చేసుకుని అందరికి మనకి ఇచ్చారండి. కదండి, అంటే ఏం ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు. అంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, ఏమన్నా ఓపెన్ చెప్పండి. ఇబ్బంది ఏం లేదండి, ఏదో ఒకళ్ళ లేకపోతే తప్ప మొత్తం పొద్దున్న అన్నీ ఇస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్.